నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ లభ్యమైన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ డ్రగ్స్ సీజ్ చేస్తుండగా సిబిఐ సీజ్ చేస్తుండగా లోకల్ పోలీసులు వచ్చి అండ్ అధికారులు కూడా వచ్చి చేయొద్దు అని అడ్డుకున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో అదే సమయంలో సిబిఐ అధికారి వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో విశాఖ పోర్టులో 25 టన్నుల డ్రగ్స్ లభ్యమైన సంగతి చూస్తూనే ఉన్నాం, వార్తలు వింటూనే ఉన్నాం. చాలామంది వెనకాల ఉన్నారు, రాజకీయంగా కూడా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది సిబిఐ రావడం జరిగింది. సిబిఐ కేసు నమోదు కూడా చేసింది. ఏపీ పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఈ విషయం తెలియదు. సో సిబిఐ సీజ్ చేస్తుండగా ఏపీ పోలీసులు అధికారులు వచ్చి చేయొద్దు అని అడ్డుకున్నట్టు, సో సిబిఐ అధికారి వీరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవమే కదా. వాళ్ళు ఈ అభియోగాన్ని పొందుపరిచే దాంట్లో వీళ్ళ పేర్లు కూడా ఉదాహరించారు కదా. పోలీసులను అధికారులు వచ్చి ఆటంకం కలగజేశారు అని. అంటే అది 100% వాస్తవమే కదా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 16వ తారీఖు వచ్చింది ఇది అక్కడికి. మరి ఈ పోలీసుల వ్యవస్థ ఏం చేస్తోంది దీనికి సంబంధించినంత వరకు? నిఘు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? తీర ప్రాంత వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? అంటే ఇది ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇవాళ కొత్తగా జరుగుతుంది ఏం కాదు. ఎందుకు జరుగుతుందయ్యా ఇదంటే, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గంజాయి, భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి గంజాయి సాగు చేస్తున్నారనేది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానికి అనంతబాబు గారినే పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంది, శాసనమండలి సభ్యుడు. అది వాస్తవమే, అందుట్లో కూడా ఎలాంటి సందేహం ఏమీ లేదు, కనపడతానే ఉంది. మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఇది ఎందుకు తీసుకొస్తున్నారు? 1 కాదు 2 కాదు, 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాబట్టి. అంటే వీళ్ళు పెట్టుబడి అన్నారు కదా, 13 లక్షల కోట్లు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడి అని చెప్పని. ఇది కూడా ఒక పెట్టుబడి కింద లెక్కేసుకుంటున్నారేమో వాళ్ళు. ఓకే, ఇది కూడా 3 లక్షల కోట్ల రూపాయల విలువ అని చెప్పి చెప్తున్నారు. అంటే బహిరంగంగా ఇంక అదే 3 లక్షల దాకా ఉండొచ్చు, మామూలుగా అధికారికంగా 50,000 కోట్ల రూపాయలు అని చెప్పని చెబుతూ ఉన్నారు. మరి బ్రెజిల్ రాష్ట్రపతి గారికి గతంలో గెలిచిన సందర్భంగా విజయసాయిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు. అంటే ఈయన విదేశీ వ్యవహారాలు చూసే మంత్రి గారా, లేకపోతే ఐక్యరాజ్య సమితిలో ఈయన ఏమన్నా సభ్యుడా, భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితి పనులు చక్కబెట్టే వ్యక్తి అయినా ఎలా అని చెప్పని ఇప్పుడు ధర్మ సందేహం కలుగుతూ ఉంది. గతంలో లోకేష్ బాబు గారు 2 సంవత్సరాల క్రితం దీని గురించి ప్రశ్నించారు. ఇప్పుడు అది నిజమని అర్థమైపోతూ ఉంది. గతంలో కూడా గుజరాత్లో ముంద్రా పోర్టుకి సంబంధించి 21 టన్నులు అంటే 21,000 కిలోల డ్రగ్స్ కూడా ఆ రోజు కూడా రావడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆ రోజు దాని మూలాలు ఆంధ్రాలోనే కనపడ్డాయి. దాని మూలాలు శాసనసభ్యుల యొక్క మనుషులుగా కనపడ్డాయి. దాని మూలాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎవరైతే ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారో వారి యొక్క నల్లధనాన్ని అంటే కార్యకలాపాలకు వినియోగిస్తున్నారో వాళ్ళ పేర్లే బయటికి రావడం కూడా జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి దాన్ని పెద్దగా దాని మీద చర్యలు తీసుకోకుండా దాన్ని సులువుగానే తప్పించుకోగలిగారు. తిరిగి ఈరోజు కూడా విశాఖపట్నానికి 16వ తారీఖు వస్తే ఇప్పుడు ఆ విధులకు ఆటంకం కలగజేయటం కోసం అధికారులు ఎందుకు వెళ్ళారు అంటే, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ప్రోద్బలంతో వెళ్ళారని, దాంట్లో వీళ్ళు కూడా వాటాదారులు అనేది ఇప్పుడు ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం. అది నిజమని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అధికారులు, రాజకీయ నాయకులు, పోలీసులు, వీళ్ళు ప్రభుత్వం, వీళ్ళ నలుగురు ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవు. అందుట్లో ఈరోజు మీరు ఒకటి ఆలోచించుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో వేరే పార్టీలు ఎవరైనా దొంగతనం చేయడానికి కానీ దోపిడీ చేయడానికి అంత ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇక్కడ? ఇది ఆలోచించుకోవాలి కదా ప్రతి వాళ్ళు కూడా. ఓకే, ఏదైనా చేయాలంటే ఆయనే చేయాలి కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా? అంటే ఆయన మనుషులు అంటే ఇలాంటిది కూడా ఏదైనా సరే ఆయన మనుషులు చేయాలా, ఆయన పార్టీ వాళ్ళు చేయాలా? వేరే వారి పార్టీ వాళ్ళు చేసేంత ధైర్యంగానే ఉందా? ఉంటే డేగ కన్నులతో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ 5 నిమిషాల్లో వాళ్ళని పట్టుకొని వీళ్ళు పలానా చేస్తున్నారని చెప్పని ఈ పార్టీకి చెబుతూనే ఉంటారు కదా. ఎందుకంటున్నానంటే నేను సిబిఐ కంటే గొప్పది కదా సిఐడి. సిబిఐ వాళ్ళు వచ్చి 3 రోజులు నానా తంటాలు పడితే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకోలేకపోయారు.
కానీ సిఐడి వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వెళ్ళి అక్కడే కూర్చొని ఉదయం 5:30-6 గంటలప్పుడే అదుపులో తీసుకున్నారు. కాబట్టి సిబిఐ కంటే సిఐడి వాళ్ళు గొప్పవాళ్ళు కదా మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు. మరి వాళ్ళు ఉండగా వేరే వాళ్ళు ఈ పనులు చేస్తారా? చేస్తే బతకనిస్తారా? వాళ్ళు అదుపులో తీసుకోకుండా ఉంటారా? వాళ్ళకి శిక్షలు వేయించకుండా ఉంటారా? మరి ఎందుకైంది 16వ తారీఖు వస్తే ఇప్పుడు దాకా దీనికి ఎందుకు సమాచారం లేదు? అంటే పెద్ద తలకాయలు ఉన్నాయి, రాజకీయ తలకాయలు ఉన్నాయి అనే కదా దీంట్లోని భావన. వాస్తవం కూడా కదా అది. కాబట్టి ఇన్ని దృష్టాంతాలు మన కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఈరోజు అదేదో ప్రజలను నమ్మించడం కోసం వాళ్ళ ఛాయాచిత్రాలని గతంలో కలిసి ఉన్నాయని బయటకు వస్తున్నా కూడా ఆయన గతంలో నేను చెప్పినట్టు బ్రెజిల్ రాష్ట్రపతి గారికి అభినందనలు తెలిపిన ట్వీట్ కూడా కనపడుతూ ఉన్న సమయంలో కూడా ఇంకా పురంధేశ్వర్ గారి మనుషులకి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లింకులు అంటగడుతూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లో పుంకాలుగా రాస్తున్నారు. ఇవాళ కొత్త ఏమీ కాదు. ఎదుటాల మీద బురద జల్లాలన్నా, ఎదుటాల మీద బట్ట కాల్చి మీద వేయాలన్నా కూడా దాంట్లో చాలా సిద్ధాస్తులు. కాబట్టి వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి అది. గతంలో కూడా 21 టన్నుల కుకైన్ వచ్చిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని దారి మళ్లించడం కోసమే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారనే విషయం కూడా ప్రజలు ఈరోజు గుర్తుంచుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఎన్నికల నిబంధనలు వచ్చినాయి కాబట్టి ఈ విషయం విస్తృతంగా ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు భయపడి వస్తున్నారు. ఇంకో మాట కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఎందుకు అంటే వీళ్ళకి గతంలో ఆరోపించినట్టుగా మద్యం ఈరోజు నాసిరకం మద్యం తయారీకి ఈ డ్రగ్స్ను వాడుతున్నారని, దానికి బానిసలు చేయడానికి ప్రజల ఆరోగ్యం దానివల్లే నాశనం అయిపోతుందని చెప్పని, అనారోగ్య పాలవుతున్నారని చెప్పి కూడా సమాచారం. చూడాలి మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద చర్య తీసుకుంటారా, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తుల మీద చర్య తీసుకుంటారా, పంపించిన వాళ్ళ మీద చర్య తీసుకుంటారా, దాన్ని దించుకుందాం అనుకున్న వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? ఇందులో ఎంతమంది పెద్ద తలకాయలు బయటకు వస్తాయో విచారణలో తేలితే కానీ మనకు అర్థం కాదు. అవును. సో ఎవరి డెలివరీ అడ్రస్ అయితే వచ్చిందో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళేమో ఇది మేము రొయ్యల మేత కోసం తీసుకొచ్చాము, బ్రెజిల్లో మాకు తక్కువ రేటుకు వస్తుందని తీసుకొచ్చాము, ఇందులో అలాంటివి ఏం లేదు అని వాళ్ళు చెప్పడం. అంటే ఇంకొన్ని టెస్టులు చేస్తే కానీ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి డ్రగ్స్లో, ఒక రకమే ఉందా లేకపోతే పలు రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి దానికి కూడా తేల్చి చెప్పాలని చెప్పి సిఏబి అధికారులు చెప్పడం జరుగుతోంది. మరి ఇప్పటికైనా కానీ అంటే ఏమి అరెస్ట్ చేస్తాము మమ్మల్ని కనుక ఆపిదని సిబిఐ చెప్తే వాళ్ళు గమ్మునయ్యారు అని అంటున్నారు ఏబీ పోలీసులు. మరి ఈ విషయంలో ఏబీ పోలీసులు ఇంకా అంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతారని అనుకోవాలి, లేకపోతే వాళ్ళకి విషయం ఆల్రెడీ తెలిసిండి గమ్మునున్నారని అనుకోవాలంటారా? ఇలాగా సిబిఐ అధికారులు అడ్డుకుంటున్నట్టు తెలిసింది అధికారులకు మరి ప్రజానాయకుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళు వెళ్ళారని అర్థమైపోతుంది. దీంట్లో అధికారులు పోలీసులు కూడా భాగస్వాములు అని చెప్పాను కదా నేను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం వాళ్ళు ఏమన్నా చివరి ప్రయత్నంగా అడ్డుపడదామని ప్రయత్నం చేసి ఉంటారు. సిబిఐ వాళ్ళు కొంచెం గట్టిగా ఉండేది. గతంలో వాళ్ళ ఆటలు సాగినాయి కాబట్టి ఇప్పుడు కూడా అలానే సాగుతాయి అని భావించి ఉంటారు. సిబిఐ వాళ్ళు కొంచెం గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పెత్తలకాయలన్నీ బయటకు వస్తాయని భావిస్తున్నాం. ఓకే. మరి విశాఖ డ్రగ్స్ కేసు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వ్యవసాయ పంట ఏదన్నా ఉంది అంటే గంజాయి. వ్యవసాయ పంట రాజధాని కాదు డ్రగ్స్. ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాదు విశాఖపట్నం, డ్రగ్స్కి రాజధాని, దిగుమతులకు రాజధాని. కాబట్టి దానికోసమే వాళ్ళు రాజధాని మీద అంత ప్రేమ వలకపోస్తున్నారు. సో అందుకనే క్యాపిటల్ అన్నారు. ఓకే. సో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఏంటి అనే దానికి సంబంధించి అయితే మరి విశాఖ డ్రగ్స్ గుట్టురట్టు అయితే బయటపడింది. సో ఇది చాలా మలుపులు తిరుగుతుంది, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, అంకమ్మరావు గారు.